తప్పకుండా 2 కోట్లు శాంక్షన్ చేశాం, తప్పకుండా వస్తానే కట్టిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. కాబట్టి ఇవన్నీ కూడా నేను మిమ్మల్ని కోరేది ఒకటి, మళ్ళీ మన కుప్పం నియోజకవర్గాన్ని దేశంలో ఒక అగ్ర నియోజకవర్గంగా చేసే బాధ్యత నాది. ఒకటే చెప్పాను, ఇప్పుడిచ్చే సంక్షేమ కార్యక్రమాల కంటే, ఇప్పుడిచ్చే మీకు వచ్చే ఆదాయం కంటే ప్రతి ఒక్క కుటుంబం లెక్కేసుకోండి, దీనికంటే ఎక్కువ ఇచ్చే బాధ్యత నాది అని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే సూపర్ 6 ఇచ్చా, ఇంకా ఏమేం చేయబోతున్న అన్ని వర్గాలకు చెప్తాను. ఎట్లా ఆదాయం వస్తుందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు. సంపద సృష్టించే తెలివితేటలుండే పార్టీ తెలుగుదేశం పార్టీ. సంపద సృష్టిస్తాం. మా యువత ఉన్నారు, కొండనైనా సరే బద్దలు చేసే శక్తి ఉంది. వాళ్లకు ఉపాధి కల్పిస్తే ఆదాయం పెరుగుతుంది, సంపద వస్తుంది. తద్వారా సంక్షేమ కార్యక్రమాలు చేసే అవకాశం వస్తుంది. అవి కూడా చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, మళ్ళీ ఈ మన గుడిపల్లిలో మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, 100 రోజులు నా కోసం, సమాజం కోసం మీరు పనిచేయండి. రాష్ట్రంలో నెంబర్ 1 నియోజకవర్గంగా అతిపెద్ద మెజార్టీ తెప్పిస్తామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. 1,00,000 ఓట్ల మెజారిటీ లక్ష్యంగా పెట్టుకున్నాం. సాధిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సాధిస్తామని చేలిపైకెత్తండి. ప్రతి ఒక్కరు ఎందుకు కోరుతున్నానంటే, ఎన్ని ఓట్లు వచ్చినా గెలిపే, గెలవడానికి ఏమీ డోకా లేదు. ఎవడు వచ్చినా, ఎంతమంది రౌడీలు వచ్చినా, రౌడీల గుండెల్లో రైళ్లు పెరిగెత్తించి ఈ కుప్పం నియోజకవర్గం గెలిపించే సత్తా మా ప్రజలకుంది. గతంలో నిరూపించిన ఘనత కూడా మీకుంది. ఇక్కడికి వస్తాన్న మగవాళ్ళు కాసుకోండి, మీ నియోజకవర్గాలు ఏమవుతారో చూసుకోమంటున్నా వాళ్ళందరినీ. ఆ రోజు నేను వదిలిపెడితే మీరు గెలిచారు, పోనీ అని వదిలిపెట్టా. ఈసారి వదిలిపెట్టను. మిమ్మల్ని కూడా మీ నియోజకవర్గంలో నేను భూస్థాపితం చేయకపోతే మీరే చూడమని మరొకసారి హెచ్చరిస్తున్నా. రాజకీయాలంటే తమాషా అనుకోవద్దండి, ప్రజల జీవితాలతో ఆడుకోవద్దండి. ఏదో తమాషా అనుకోని ఈ రోజు జరుగుతుంది కాబట్టి దోచేసుకుంటే ఇక్కడంతా ప్రజలంతా అమాయకులు చూస్తా ఊరుకు ఉంటారు అనుకుంటారు. కానీ వీళ్ళు దోషినంతా లెక్క పెట్టుకుని అవసరమైనప్పుడు చితక బాస్తారు, తిరగబడతారు, నడ్డి విరగ్గొడతారు.